నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పిన రోజొచ్చేసింది. మీ క్వెషన్స్‌కి నేను బదులు చెప్తాను. నమస్కారం అందరికి. చాలా మంది గోల్డ్, సిల్వర్ గురించి చాలా క్వెషన్స్ అడిగారు. అలాగే స్టాక్స్ గురించి కూడా అడిగారు. గోల్డ్, సిల్వర్ వద్దే. చెట్టు పెరిగినా కూడా గాలి రావడం లేదు. మీరు గోల్డ్ లేదని చెప్పినా కూడా మేము వదలం మీకు. సరే ఓకే. ఏదో ఇది మేము అడుగుతాం సార్ మీకు. గోల్డ్ మీద కింద పెరిగింది. ఓకే. గోల్డ్ పెరిగిందనే సిల్వర్ దాని వెంటనే వస్తున్నది. ఇంకా సిల్వర్ రేట్ ఇంకా పెద్దగా పెరగలేదు. అందరు ఇన్‌స్టాగ్రామ్‌లో వేసి చాలా భయం పెడుతున్నారు. అలాపోతే దాని గురించి చాలా క్వెషన్స్ ఉన్నాయి. దాంతో మాలతల క్వెషన్స్ ఉన్నాయి. వాళ్ళ క్వెషన్స్ కూడా మీకు అడుగుతాను. మాలతలకు బదులు కూడా తీసుకుంటాను దానికి. సరే. గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది సార్. 11,425 అవుతుంది పీక్. కొద్దిసేపు పడింది. మళ్ళీ మనం షూట్ చేస్తున్న శనివారం సరైన టైంలో మధ్యాహ్నం టైంలో మళ్ళీ 11,420 వచ్చి నించున్నది. 1 గ్రామ్ గోల్డ్. ఇది బ్రేక్ చేసి ఒకటి మీదకి వెళ్ళడం ఒకటి. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంతవరకు కొనలేదు. ఇది బ్రేక్ చేసి కిందకెళ్తుంది. అది ఫ్లోర్ ప్రైస్ అని చెప్తారు కదా సార్. ఇప్పుడు పడదు. ఎందుకంటే నిన్న రాత్రి ట్రంప్ ఇంకో బాంబేశారు. ట్రంప్ ఆకదన ఉండడం అందరూ భయమే. చైనా మీద 100% టారిఫ్ ఏశారు. దీనివల్ల అన్సర్టెనిటీ పెరుగుతుంది. నిన్న యూఎస్ మార్కెట్ అంతా కింద పడిపోయింది. పడినా కూడా నువ్వు 100, 200 పాయింట్ ఇటు అటు అవ్వచ్చు. 11,450 ఉండేది. ఇప్పుడు మళ్ళీ 11,000 మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది 11,450కి. ఆల్రెడీ ₹2,000 2 నెలల్లోని. సెప్టెంబర్ 1 రోజు 9,700 సార్. ఆగస్ట్‌లో నేను చెప్పింది ఆగస్ట్‌లో చాలా టైంలో 95కి నేను చూశాను. ఓకే. సో 2 మాసాల్లోనే ఇంత. సపోజ్ మీరు ఉంచారనుకోండి. లేదు సార్. మీ తాత ముత్తాతల నుంచి డబ్బు గురించి మాట్లాడుతున్నాను. మీ తాత ముత్తాతల ఉంచిన డబ్బు ఒక 1000 గ్రాములు ఉందనుకోండి. మీరు ఏడ్ చేయకుండా ₹20 లక్షల ఒకే నెలలోని ప్యాకెట్ ఇచ్చేసాను. దానికి ఎవరికన్నా నమస్కారం. ధన్యవాదాలు చెప్పు. ఎవరు సార్? ట్రంప్ బాబా గురించి చెప్పు. మొదట మీకు చెప్పాలి సార్. సార్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ వెళ్తున్నాను సార్. గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతున్న అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక ఆనంద్ శ్రీనివాస్ అని ఒక లెజెండ్ గుర్తొస్తున్నారు. ఆ మనిషి కరోనా టైం నుంచే అడుగుతున్నారు. మిడిల్ క్లాస్ అందరూ గోల్డ్ కొనండి అని. 4 గ్రామా లేదంటే మీరు అట్‌లీస్ట్ గోల్డ్ పీసా కొనండి. అప్పుడు మనం చెప్తున్నప్పుడు ఒక గోల్డ్ పీస్ ₹44. ఇవాళ ఒక గోల్డ్ పీస్ ఏమో ₹100 దాటి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ మీద ట్రోల్ మొత్తం చేశారు. కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారం చేస్తే ఏంటి లాభం? సో ఫేస్‌బుక్‌లో మినిమలిజం అన్న పేజ్‌లోని వేసినారు సార్. 14:1. థ్యాంక్ యూ అని చెప్పవలసిందే మరి. ఏం చెప్పవచ్చును. యాక్చువల్లీ మీరు థ్యాంక్ యూ చెప్పవలసిన ట్రంప్ బాగోదర్కి, జీ జిన్‌పింగ్‌కి, జో బైడెన్‌కి పోతుంది. జో బైడెన్ ఆరంభించారు. ట్రంప్ బాగోదర్ ముడిచేశారు. ముడిచారన్నా? ఇంకా పెరుగుతుంది కదా. అంటే ఇంకా అవ్వలేదు. ఇంకా ఆన్ ద వే అంటే రన్‌వేలో ప్లేన్ ఎత్తేసారు కదా. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నది. ఇంకా 1 ఇయర్‌లో $1,000 పెరగడానికి ప్రకాశంగా ఉన్న ఛాన్సెస్. ఒక ఔన్స్. సో గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఇంకో చెప్తున్నారు. మీరు ఏం చేయకుండా ఇజరాయల్ చేస్తూనే ఉంటారంటే 25% పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది. ఇలాగంటే ఒక గ్రామ్ గోల్డ్ 17 నుంచి 18,000 వరకు వెళ్తుందా? 1000 నేర్చుకోండి. 10% అంటామంటే దానికి ఇంకో 500 దగ్గర ₹3,000 పెరుగుతుందని అర్థం. 14,000కి వెళ్ళడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది. సార్ ఇది ఒక బబుల్ అని అర్థం చేసుకోవచ్చు సార్. సార్ ఇది బబులే కాదు. ఎందుకంటే గోల్డ్‌కి మాత్రం బబుల్ లేదు. బబుల్ అని చెప్తే సంతోషం అవుతాను సార్. ఎందుకు ఒక్కో రోజు ఏదో పడుతుంది. సార్ లేదు. మీరు పడ్డానికి ఛాన్సెస్ ఉందా అని అడిగితే నేను చెప్తాను మీకు. కానీ బబుల్ అని చెప్పకండి. పడ్డానికి అవకాశాలు ఉంది సార్. ఉంది. ఎప్పుడు పడుతుందంటే మీరు పాల్ వోల్కర్ నా మనిషిని మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా పర్వాలేదు ఇంట్రెస్ట్ రేట్ 20% పెంచు. ఇప్పుడున్న 4% ఇంట్రెస్ట్ పెట్టేమో 20% పెంచు. ఎకానమీ కంట్రోల్‌లోకి ఉండితే అమెరికా తారీఫ్ అని కట్ చేసి 20% ఇంట్రెస్ట్ రేట్ చేసిన గోల్డ్ మళ్ళీ $1,000 రావడానికి అవకాశం ఉంది. అమెరికా ధరగా బ్యాంక్ రేట్ ఏమో 4%, 20% వెళ్ళాలి. తారీఫ్ అంతా అయిపోయి ముందులాగా మన నార్మల్ అవ్వాలి. అమెరికా రేట్ ప్రిసిషన్ 2 ఇయర్స్ వరకు ఉంటుంది. డిస్ఇన్ఫ్లేషన్ వస్తుంది. ప్రపంచం అంతా ఐటీ గీటీ అని తాళాలు వేసుకొని ఉండవలసిందే. అందరు అన్ని కష్టంలో ఉంటాడు. అదే చెప్తున్నా సార్. ప్రాణాలను పణంగా పెట్టండి. గోల్డ్ రేట్ తగ్గుతుంది. డబ్బులు సర్క్యులేషన్ తగ్గించండి. డిమానిటైజేషన్ లాగా ఒక తెలివిలేని పని చేయకుండా రాగన్లాగా మనుషులనట్టి ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే డిపాజిట్ వడ్డీ వస్తుంది. డిపాజిట్ వడ్డీ వచ్చిందంటే అటప్పటికి గోల్డ్కి వాళ్ళు వెళ్ళరు. గోల్డ్ కొన్న అందరూ బ్యాంకులో డబ్బులు ఉంచారు. బ్యాంక్‌లో వడ్డీకి ఏమో చాలా ఎక్కువ ఇస్తారంటే గోల్డ్ కొనరాళ్ళు.
ఎఫ్డిఎం గోల్డ్‌లో మీరు 10% ఇస్తానని గోల్డ్ ఆటోమేటిక్‌గా పడుతుంది. అది ఎఫ్‌బీలో 10% ఆటోమేటిక్‌గా మేము ఎఫ్‌డీకే వెళ్తాం. అదే ఆన్సర్. అది కాకుండా చాలా ఇన్‌సైట్ ఉంచాను సార్. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందేమో చాలా ఎక్కువగా పానిక్ చేసినట్టుగా వెళ్తూనే ఉంది. సిల్వర్ దాని రేట్‌కే రాలేదు. నేను సిల్వర్ గురించి రేపు ఫుల్‌గా మాట్లాడతాను సార్. ఇవాళ గోల్డ్ గురించి మాట్లాడతాను. రేపు సిల్వర్ గురించి తెలుసుకుంటాను సార్. 1929లో మెటల్ సర్జ్ అయింది. గ్రేట్ డిప్రెషన్ ఫాలోడ్ వచ్చింది. 1979లో గోల్డ్ ప్రైస్ ఏమో ట్రిపుల్ అయింది. ఇన్‌ఫ్లేషన్ వచ్చింది. పాల్ వాకర్. తెలివి లేకుండా మాట్లాడకూడదు. ఇన్‌ఫ్లేషన్ రావడం వల్ల గోల్డ్ రేట్ పెరిగింది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. అందుకే పాల్ వోల్కర్ గోల్డ్ రేట్ తగ్గింది. ఇంతలాంటి విషయాలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్న ప్రతేజ్ చూసుకొని అదే మాట్లాడాలి. నేను చెప్తున్నాను. అదంటే మన ఊర్లోనే ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకళ్ళేమో ఇన్‌స్టాగ్రామ్ సిల్లుని ఒకటి ఆరంభించారు. ఇది 1976, 77లోనే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. 3 సంవత్సరం ఇన్‌ఫ్లేషన్ ఏది చేయకపోవడం వల్ల గబగబా పెరిగింది. గోల్డ్ రేట్ ఏమో $800 వరకు వెళ్ళింది. పాల్ వర్కర్ వచ్చారు. ఇంట్రెస్ట్ రేట్ అప్పుడే బ్రేక్ చేసి 2, 3 ఉన్న దానికి 25% వరకు తీసుకెళ్లారు. గోల్డ్ రేట్ కరెక్టే. 20% నుంచి 80% కరెక్టే. $2000 అదే రేట్ ఉంటుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ ఏమో జీరో చేశారంటే గోల్డ్ రేట్ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. గోల్డ్‌కి లోస్ ఇంట్రెస్ట్ రేట్‌కి పర్ఫెక్ట్ కోరిలేషన్ ఉంటుంది. సార్ రీసెంట్ 2 డేస్ ముందేమో ఒక న్యూస్ నేను చూశాను. అది ఏంటంటే మీకు డబ్బులు ఉన్నా అంటే కట్టారంటే హాఫ్ అన్ అవర్‌లోనేమో గోల్డ్ బిస్కెట్ దొరుకుతాయి. 1 వీక్ వరకు వెయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బులిచ్చి మేము గోల్డ్ బారా కొంటాం అన్నా కూడా గోల్డ్ లేదు ఇప్పుడు మేము వెయిట్ చేయాలి. అది దొరకదు. ఏంటి రీజన్ సార్? ఇదేంటి అందరికీ తెలిసిన విషయం. ఓపెన్ సీక్రెట్ లాంటిది. మీరు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చారు మీకు గోల్డ్ ఇమ్మీడియేట్‌గా దొరుకుతుంది. ఎక్స్‌ట్రానా? ఆల్రెడీ ఎక్స్‌ట్రా దాటి ఇంకా గోల్డ్ ఉంది కదా సార్. మీరు ఇంకొద్దిగా ఇస్తారంటే గోల్డ్ రేపే వచ్చేస్తుంది. నాకెవరు ఎక్స్‌ట్రా అయితే ఇవ్వడం లేదు సార్. మీకు దీపావళికి కూడా వస్తున్నాను సార్. ఎక్స్ట్రా అంటే ప్రీమియం. అదే నేను చెప్తున్నాను సార్. దీంట్లో ఏం చెప్తున్నారు మార్కెట్ మీకు? గోల్డ్‌లో షార్టేజ్ లేదు. ఈ రేట్ రియల్ రేట్ కాదు. రియల్ రేట్ ఇస్తే గోల్డ్ అంత వస్తుంది. అర్థం. ఇదే రియల్ రేట్ కాదు. మీరు చెప్పింది నిజం అవుతుంది సార్. అది ఆథెంటికేటెడ్ న్యూస్. ఆథెంటికేట్ న్యూస్. ఎందుకంటే నాకొచ్చిన న్యూస్ నేను మీకు చెప్తాను. ఒక కిలోకి ₹2,00,000 మీరు ఎక్స్ట్రా ఇచ్చారంటే ఇప్పుడు ఏంటి రేటు? 11,500 ఎంచుకోండి. 1,14,00,000 ఇస్తారనుకోండి. 1,16,00,000 ఇచ్చారంటే గోల్డ్ రేపే వచ్చేస్తుంది. మీరు మాట్లాడుతున్న 1,00,00,000 17,00,000. సార్ 1,00,00,000 17,00,000. గోల్డ్ ఇస్తే గోల్డ్ ఇప్పుడే వచ్చేస్తుంది. మనం మాట్లాడుతున్నాడు మీకు ఈ రోజే వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ అలాగే గోల్డ్ కొంటున్నారు. గోల్డ్ గురించి ఎంత జరుగుతున్నది, ఏం జరుగుతున్నది, ఏంది డిమాండ్ ఉందని మీరు అన్నీ చెప్పేశారు. గోల్డ్ ప్రైస్ పడుతుందా లేదని మీరు చెప్పొచ్చు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. రేపు సిల్వర్ స్టాక్ గురించి మాట్లాడతాం సార్. సిల్వర్‌లో కూడా చాలా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మీరు మాట్లాడుతున్న టైంలోనే మెకల్ ఛానల్ గురించి ఒక ప్రొమో చేసేసాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. నోటిఫికేషన్ బటన్ కొట్టండి. మీ మీరు చూడండి. వీడియో మీరు చూడండి. అండ్ అయిందంటే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం.